జానపద గీతాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డాన్సర్ ఈశ్వర్ సాయి రాసలీలలు బయటపడ్డాయి. తోటి ఫోక్ డాన్సర్ నటి మాధురి రాథోడ్‌తో అతడు వేములవాడలోని రెడ్డి భవన్‌లో ఉండగా, ఈశ్వర్ సాయి భార్య వర్ణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో పుట్టు రట్టయింది. అర్ధరాత్రి సమయంలో ఒకే గదిలో ఇద్దరిని చూసిన భార్య తీవ్ర ఆగ్రహంతో మాధురిపై విరుచుకుపడింది. ప్రసిద్ధ జానపద గీతం 'బాసింగ బలాలు' పాటతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయికి ఇప్పటికే వివాహమై ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ తనతో కలిసి పలు ఫోక్ సాంగ్స్‌లో నటించిన మాధురి రాథోడ్‌తో ఆయన పరిచయం పెంచుకొని అక్రమ సంబంధం నడుపుతున్నాడని ఆయన భార్య ఆరోపించింది. వేములవాడలోని రెడ్డి భవన్‌లో వీరిద్దరు ఉన్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న భార్య వారిని నేరుగా పట్టుకొని నిలదీసింది. "నా భర్తే నీకు దొరికాడా?" అంటూ ఆవేదనతో మాధురిపై చేయి చేసుకుంది. అనంతరం మీడియాతో ఈశ్వర్ సాయి భార్య మాట్లాడుతూ తన భర్త చాలా మంచివాడని, కనీసం మందు కూడా తాగే అలవాటు లేని వ్యక్తి అని ఆమె పేర్కొంది. మాధుర్య ఉద్దేశపూర్వకంగా తన భర్త మీద పడి లొంగదీసుకుందని కన్నీటి పర్వతమైంది. తమకు పెళ్ళై 7 ఏళ్లు అవుతుందని, తమ దాంపత్య జీవితంలోకి మాధురి ప్రవేశించి కుటుంబాన్ని కూల్చివేసిందని ఆరోపించింది. గతంలో మాధురికి బ్రేకప్ అయిన సమయంలో తానే దగ్గరుండి ఓదార్చి ఆదరించానని, కానీ ఆమె తన పక్కనే ఉంటూ ఇలా వెన్నుపోటు పొడుస్తుందని అనుకోలేదని ఆవేదన చెందింది. ఇలాంటి వారి వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని, ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్ పరిశ్రమలో ఎంతమాత్రం రానివ్వకూడదంటూ ఈశ్వర్ భార్య భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ ఘటన సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవైపు క్రేజీ ఫోక్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈశ్వర్ సాయి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం జానపద కళారంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈశ్వర్ సాయి భార్య తన భర్తది ఎలాంటి తప్పు లేదని మాట్లాడుతుంటే, కానీ కొందరు నెటిజన్లు మాత్రం ఆమెకు భిన్నంగా సమాధానం ఇస్తున్నారు. తప్పంతా మాధురి అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఈశ్వర్ సాయి సహకారం లేనిది ఇక్కడ దాకా రాదు అంటూ కామెంట్ పెడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.